దేవునికి స్తోత్రం. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దైవజనమా, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఈ ఉదయకాలం నేను నీతో ఒక మాట అడుగుచున్నాను. రాత్రి పడుకునే ముందు నీ మాటలు ఎలాగుండెను? లేదా నువ్వు మాట్లాడే మాట ఒకరిని నొప్పిస్తుందా? అయితే జాగ్రత్త. ఈరోజు సామెతల నుంచి పరిశుద్ధ దేవుడు మనతో నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? నీ మాట చాలా మృదువుగా ఉండవలెను, అది ఎవరిని నొప్పించకూడదనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. దైవజనమా, ఒకవేళ నీ మాటల ద్వారా ఎవరన్నా గాయపడి ఉంటే దయచేసి వారు ఒకవేళ నీ కుటుంబస్తులైతే వారితో ఇప్పుడే క్షమాపణ అడుగు. లేదా నీ పక్కన లేని వ్యక్తులైతే ఇప్పుడే కలిసి ప్రార్థనలో దేవుని దగ్గర నీ క్షమాపణ అడుగు. కారణం, నీ మాట చాలా మృదువుగా ఉండాలి. ఒకరిని నొప్పించకూడదు, నీ మాట ఒకరిని గాయపరచకూడదు. పరిశుద్ధ లేఖనం అనేక విషయాలు మనకు నేర్పిస్తూ వస్తూ ఉంటుంది ప్రతిరోజు. కనుక ఈ రోజు పరిశుద్ధ దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్న మాట, నీ మాట ఎలా ఉందో ఒక్కసారి జాగ్రత్తగా చూచుకోను. కలిసి ప్రార్థన చేసామా ఈ వాక్యం నెత్తిబట్టి? పరిశుద్ధ తండ్రి, అవునయ్యా, అనేకసారి నా మాట ద్వారా నేను అనేకుల్ని గాయపరిచి ఉన్నాను. నన్ను ఒకసారి క్షమించండి అయ్యా, నన్ను కడగండి అయ్యా. ప్రభువా, నాతో పాటు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని కూడా మీరు శుద్ధీకరించండి. వారి మాట ప్రభువా ఒకరిని నొప్పించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని ఏడిపించకుండా ప్రభువా చూచుకున్నట్టు కోరుకున్న కృప వారికి మీరు దయచేయమని, ఈ వాక్యం ఎందరైతే ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో ప్రభువా, మా మాట ఎలా ఉండాలో కూడా ఈ రోజు మీరు మాకు నేర్పించి ఉన్నారే. అందుకే నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవమా, నీ మాట మా నోట పెట్టమని, నీ మాటలు మాత్రమే పలుకుట కొరకు కృప దయచేయమని, మేము ఎక్కడికి వెళ్ళినా సమాధానమును పంచే పిల్లలుగా ఉండుట కొరకు మాకు కృప చూపించమని యేసు నామమున ఈ యొక్క ప్రార్థనను మీ హస్తాలకి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయమిచ్చి నడిపించును గాక. Bye bye.